నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థిక ఆసరానిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం భీమవరంలో వెల్లడించిన కలెక్టర్ నాగరాణి. ఉద్యోగాలొచ్చిన ఉపాధ్యాయులను సన్మానించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకులో ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు మల్లిన చిలుకూరులను సన్మానించిన రోటరీ క్లబ్ నాయకులు. సూపర్ 6 పథకం అమలు పట్ల ప్రజల్లో వెల్లడవుతున్న ఆనందం నిడదవోలులో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. అంబేద్కర్ కోనసీమ జిల్లాను బంగారు సీమగా మార్చేందుకు కృషి. అమలాపురంలో ప్రకటించిన ఎంపీ హరీష్ మాథూర్. ఆర్థిక ఆసరాగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు నిలుస్తున్నాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. భీమవరంలో బుధవారం డీఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో పింఛన్లు అందజేస్తుందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 24 రకాల పింఛన్లకు సంబంధించి 2,26,127 మంది లబ్ధిదారులకు 98 కోట్ల రూపాయల పింఛన్ల మొత్తాన్ని పంపిణీ చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్ ప్రసాద్, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లులో బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మానవత్వంతో ఆలోచించి పింఛన్లు అందిస్తున్నామన్నారు. 100లో 13 మందికి పెన్షన్లు ఇస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, వీధి శాఖల మండల అధికారులు పాల్గొన్నారు. తీసుకోకపోతే ఇంక నెక్స్ట్ వచ్చిన నెల ఇచ్చేవారు కాదు, పెన్షన్ రద్దు అయిపోయేది. ఒక నెల తీసుకోకపోతే వీళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఆ రోజు వెళ్తా ఉండేది కాదు. పెన్షన్ రద్దు. ఎవరైతే ఆదరణ లేక నిరాదరణకు గురవుతున్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో, వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పింఛన్ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా, భారతదేశం మొత్తం ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి విధంగా 4,000 రూపాయల పింఛను వాళ్ళు అందుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో మరి వాళ్ళు 6,000 రూపాయలు అందుకుంటున్నటువంటి పరిస్థితి తమ ఇంటి దగ్గర, గడప దగ్గర. అందులో కూడా సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం ఆ పేదవాని ఇంటికి వెళ్ళి వేళ పింఛను అందుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు మీరు ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప ఏ రాష్ట్రం దగ్గరికి వెళ్ళినా కూడా పింఛను 2,000 రూపాయలు, 1,500 రూపాయలు, 750 రూపాయలు మాత్రమే ఉన్నాయి మిగిలిన రాష్ట్రాల్లో. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 4,000, 6,000, 10,000, 15,000 ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టు మానవత్వం. 200 రూపాయలు పింఛను 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. వృద్ధాప్యంలో ఉన్నవారిని ఆదుకునే విధంగా అన్న ఎన్టీఆర్ పెన్షన్లను ప్రవేశపెట్టారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా భీమవరంలో తెలుగు యువత ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వృద్ధ మహిళలకు చీరలు, బియ్యం పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వయోవృద్ధులను ప్రతి ఒక్కరూ ఆదరించాలని అన్నారు. మీ అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక టీచర్స్ డే ఉంది, అలా ప్రతిదీ ఒకటి ఉంది. గాంధీ జయంతిని జరుపుకుంటుంటాం. అలాగే ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వృద్ధులందరికీ కూడా మీరందరూ కూడా ఇలా ఏదో ఒక అకేషన్లో తోడు చేరి మరి ఒక మంచి కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొన్నందుకు ముందుగా మా అందరి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ముందుగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇది ఒక మంచి సాంప్రదాయం. ఎవరైతే రమేష్ గారు ఉన్నారో ఆయన ఒక మంచి ఆలోచన చేసి మీ అందరికీ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి, అంటే అది చిన్నగా పెద్దగా అనేది కాదు, ఒక వస్తువు చేర. పట్టణ తెలుగు యువత అధ్యక్షులు గొలగాని రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత, పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వెండ్ర శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మొద్దుల రాము, చెల్లబోయిన గోవిందులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఉపాధ్యాయ ఉద్యోగాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భర్తీ చేసినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో తాజాగా నియమితులైన ఉపాధ్యాయులను ఆయన సన్మానించి మాట్లాడారు. వృత్తి నియమాలను పాటించి ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందాలని వారికి హితవు పలికారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. కుమ్మిన సోడమురాని గారు అందువల్ల మూల సాయి కంగ్రాచులేషన్స్. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మొదటి సంతకం మెగా డిఎస్సి నిర్వహిస్తామని చేశారు. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,000 మంది ఈరోజు టీచర్ ఉద్యోగాల నియామకానికి కృషి చేసినటువంటి వ్యక్తి మన మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారు. ఈ సందర్భంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశంలో ఈరోజు ఎవరైతే మన నియోజకవర్గానికి చెందినటువంటి వారు ఈ టీచర్లుగా సెలెక్ట్ అయ్యి దాదాపు 27 మంది మన నియోజకవర్గం నుంచి ఈ టీచర్కి సెలెక్ట్ అవ్వడం చాలా సంతోషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి విచ్చేసి వేదికను అలంకరించినటువంటి కూటమి నాయకులందరికీ, అదేవిధంగా ఎవరైతే ఈ డిఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఈరోజు టీచర్లుగా నియామక పత్రాలు అందుకున్నటువంటి వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మన నియోజకవర్గం నుంచి ఈరోజు సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో కూడా పాల్గొని మాట్లాడారు. ఈ మేరకు జీఎస్టీ 2.0 సంస్కరణలతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ పేరుతో నిర్వహించిన అవగాహన సదస్సుతో పాటు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకా ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో బుధవారం పంచాయతీ ఆధ్వర్యంలో జీఎస్టీపై ర్యాలీ నిర్వహించి ఇంటింటికి ప్రసారం చేస్తారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తమ్మిశెట్టి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, జనసేన పార్టీ నాయకులు ఆకేటి కాశీ, పంచాయతీ కార్యదర్శి విజయకుమార్లు పాల్గొన్నారు. అలాగే దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అత్యధికంగా పెన్షన్లు అందిస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. బుధవారం అత్తిలి మండలం ఉనికిలి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాగా పట్టణ పరిధిలోని 20వ వార్డులో ఈ పెన్షన్లను తెలుగుదేశం పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షులు తాతపూడి మారుతీరావు పంపిణీ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు దేవరాజ్ కుమార్, విత్తనాల సాయి, గమిని రాములు పాల్గొన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని సీనియర్ సిటిజన్స్ సంఘాలు సభలు, సమావేశాలను నిర్వహించి పెద్ద వయసు గల వారిని సత్కరించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. వృద్ధుల సంరక్షణ విస్మరణకు గురవుతుంది. వారి సమస్యలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. వయోభారం కన్నా కుటుంబ సభ్యుల నిరాధారణే వారిని తీవ్రంగా కలిచివేస్తుంది, మరింత కుంగుబాటుకు గురిచేస్తుంది. ఊతకర్రగా ఉండాల్సిన సంతానం తమను నిర్లక్ష్యం చేయడం ఆవేదన పరుస్తోంది. బాధ్యతతో ఉండాల్సిన పుత్రులు తమను భారంగా పరిగణించడం మానసికంగా ప్రభావం చూపుతుంది. వయోభారం, అనారోగ్యం కన్నా సామాజిక నిరాధారణను భరించలేకపోతున్నారు. ఫలితంగా జీవిత చరమాంకలో రోజులను భారంగా వెల్లదీస్తున్నారు.
వయసులో ఉన్నప్పుడు కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకున్న వారు వయసు పెరిగిన తర్వాత తీరని కడగండ్ల పాలవుతున్నారు. నిస్సహాయ స్థితిలో నిర్వేదనకు లోనవుతున్నారు. కన్నబిడ్డల ఆదరణ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వృద్ధుల సంరక్షణ పిల్లల కనీస బాధ్యత. వయసెరిగిన దశలో తమ వారసుల నుంచి వారు కోరుకునేది ప్రేమపూర్వక పలకరింపు, ఆదరణ, అభిమానాలే తప్ప ఆడంబరాలు, ఆధునిక సౌకర్యాలు కాదు. విలువలు, బంధాలు, అనుబంధాలు, సంస్కృతి, సంప్రదాయాలను భావితరానికి అందించే సామాజిక రాయబారులు వృద్ధులు. పరస్పర ఆధారిత కుటుంబ వ్యవస్థ ప్రధానంగా ఉన్న సమాజంలో వారికి అండగా ఉండాల్సిన కుటుంబ సభ్యులు చిన్నచూపు చూస్తున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో వైదొలిగిన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ స్థానంలో వచ్చిన చిన్న కుటుంబాలు ఇందుకు కొంతవరకు కారణాలుగా సామాజికవేత్తలు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులను వృద్ధ జనాశ్రమాల్లో చేర్చేవారి గురించి, జన్మనిచ్చిన వారి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదులు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ, అలనాడే సమాజాన్ని ఆశాంతం చదివిన యోగి వేమన మాటలు అక్షరాలా నిజమవుతున్నాయి. పుట్టుకకు కారకులు, ఎదుగుదలకు సారథులు, సమాజానికి మనకి మధ్య వారధులు అమ్మా నాన్నలు. కానీ నేడు పేగు తెంచుకుని పుట్టినవారు తమను సాకడం లేదంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్న సంఘటనలు అనేకం. దీనిని గుర్తించిన ఐక్యరాజ్య సమితి 1991 అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంను నిర్వహించాలని ప్రపంచ ప్రజలకు పిలుపునిచ్చింది. అప్పటి నుంచి అన్ని దేశాల్లోనూ ఈ దినోత్సవాన్ని నిర్వహించి వృద్ధులను గౌరవించుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకొని తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ క్లబ్ సీనియర్ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త మల్లుల రామచంద్రారావు, ఆయన సతీమణి భద్రమ్మలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రామచంద్రారావు మాట్లాడుతూ సామాజిక సేవల ద్వారా రోటరీ మంచి పేరు తెచ్చుకోగలదని చెప్పారు. దీనికి కృషి చేయాలని నాయకులకు, సభ్యులకు ఆయన సూచించారు. అలాగే మరో సీనియర్ రోటరీ నాయకులు పారిశ్రామికవేత్త చిలుకూరి కాశీ విశ్వేశ్వరరావును కూడా ఘనంగా సన్మానించి అభినందించారు. రోటరీ మెయిన్ అప్డేట్స్ ఏంటి? ఊర్లో చేస్తే 4 చెప్తాను. ఆ 4లోనూ 2 అత్యంత ప్రధానం. రోటరీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే డిఫరెంట్ పీపుల్ అసలు సంబంధం లేని వాళ్ళు. అటువంటి 4 రకాల మనుషుల్ని ఏకం చేస్తుంది రోటరీ. ఎక్కడ తణుకులో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి జి సుధాకర్, సీనియర్ రోటరియన్లు డాక్టర్ వి వెంకటరాజు, డాక్టర్ కె సత్యనారాయణ రాజు, జొన్నలగడ్డ సూర్యసుబ్రహ్మణ్యం, బసవ రామకృష్ణ, పుట్టా రామచంద్రరావు, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, రెడ్డి రంగారావు, గెడా రామకృష్ణులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వృద్ధుల దినోత్సవ సభలో అలుమోలు సుబ్బారావు, బొలుసు వెంకటేశ్వరరావు, అక్కిన కాశీ విశ్వనాథం, కోడూరి హనుమంతరావు, రెడ్డి అప్పారావు, ఎండి అలీ అక్బర్, మీరుపో షడ్రిక్లను ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ సన్మానించారు. తొలుత ఈయన చేత మొక్కలను నాటించారు. సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి ఎండి స్వాలిహా, కోశాధికారి అజ్జు భాస్కర్రావు, సభ్యులు కోడూరి ఆంజనేయులు, ఆకుల వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. అన్ని సేవా సంఘాలు కూడా ఆయన చాలా చేస్తారు. ఆయన ప్రజాసేవ సంవత్సరం సర్వీస్ చేశారు. రోజు వస్తుంటారు. ఆయన కూడా ఎమ్మెల్యే గారు నిమిత్తం 5,000 రూపాయలు 27వ తారీఖు పుట్టినరోజు అండి. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ స్లాబుల వల్ల వ్యవసాయ పరికరాల ధరలు తగ్గాయని తణుకు వ్యవసాయ శాఖ అధికారి కె రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. పట్టణంలోని ఈ సంస్థ కార్యాలయం వద్ద జరిగిన జీఎస్టీ తగ్గింపు అవగాహన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంకా ఎన్నో రకాలుగా రైతులకు మేలు జరిగిందని ఆయన వివరించారు.
ఎంఆర్పీ రేట్లు అయితే ఉన్నాయో వీటన్నిటి మీద GST 12% నుంచి మాట్లాడడం జరిగిందండి. చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 10% అప్పుడు ఎంత రేటు ఉంది, 10,000 రూపాయల లాభం జరుగుతుంది ఇవాళ. అక్టోబర్ 9వ తారీఖు వరకు ప్రతి డిపార్ట్మెంటు కూడా రోజుకు ఒక డిపార్ట్మెంట్ చొప్పున ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి మన సామాన్య ప్రజలకి అలాగే రైతాంగానికి ఏ విధంగా ప్రభుత్వం సహాయపడుతుంది, అలాగే మన GST తగ్గించడం వల్ల వాళ్ళ యొక్క జీవన శైలిలో వచ్చే మార్పుల గురించి ఎంతెంత మనకి అమౌంట్స్ వేరియేషన్స్ వచ్చినాయి ఇవన్నీ చెప్పడం గురించి ఈ కార్యక్రమాన్ని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఉత్పాదకాలన్నీ మనకి ఏదైతే రేట్లు వేరియేషన్స్ వచ్చినాయో GSTలో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మన పెద్ద ట్రాక్టర్ కాడి నుంచి మన అలాగే పవర్ టిల్లరు, పవర్ వేడరు, బ్రష్ కట్టరు, అలాగే మనకి ఇక్కడ డ్రోన్స్, అలాగే మనకి ఆయిల్ ఇంజన్స్ అలాగే మన స్ప్రేయర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు పాత GST ప్రకారం ఎంత రేటు ఉంది, అలాగే కొత్త GST ప్రకారం ఎంత రేటు ఉంది, అలాగే ఫార్మర్కి ఎంత బెనిఫిట్ జరుగుతుంది అనేది ప్రతిదీ కూడా డిస్ప్లే చేసి మనకి పెట్టడం జరిగింది. ప్రభుత్వం ఇంకొక మంచి తీసుకున్న నిర్ణయం ఏంటంటే మనకి సూక్ష్మ పోషకాలు, జీవన ఎరువులకి, మన జీవన ఉత్పాదకాలకి ఇవన్నిటికి కూడా GSTని 12% నుంచి 5% తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో తణుకు వ్యవసాయ సంచాలకులు జి నరేంద్ర, తహసీల్దార్ డి అశోక్ వర్మ, కమర్షియల్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్ కెవి శ్రీనివాస్, వేల్పూరు పశువైద్యులు కె అశోక్ రెడ్డి, MC ఉపాధ్యక్షులు వల్లూరి రామ్మోహన్, తెలుగుదేశం మండల అధ్యక్షులు ఆత్మకూరి రామకృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు, జనసేన మండల అధ్యక్షులు CH వేణులు పాల్గొన్నారు. తణుకు SKST మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ చదువుతున్న లొల్లి రేణుక ఫీజు నిమిత్తం 10,000, ఇంపల్స్ జూనియర్ కాలేజీలో చదువుతున్న ఎం భార్గవి ఫీజు నిమిత్తం మరో 10,000 రూపాయలను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రముఖ దాత చిట్టూరి సుజాత బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ నాయకులు గమిని రాంబాబు, నెక్కంటి నాగేశ్వరరావు, ఆలపాటి సుబ్బారావు, డాక్టర్ దాట్ల సత్యనారాయణ రాజులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని పైడిపెర్రు బాల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా భవానీ భక్తులు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆరిమిళ్ల రాధాకృష్ణ ప్రారంభించగా ఈ ప్రాంత ప్రముఖులు కొమ్ముల సోమేశ్వరరావు, ఇండుగుపల్లి బలరాం, కాట్నం విశాలి అన్న సమారాధన దాతలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.